హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో అవిసె గింజలతో కారప్పొడి చేసుకోబోతున్నాను. ఈ అవిసె గింజల కారప్పొడికి అవిసె గింజలు ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి వేడైనాక బాండ్లీ 4 స్పూన్లు తీసుకొని ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేగేటప్పుడు ఇట్లా పైకి చిట్లుతాయండి. ప్లేట్ బాల్ ఇచ్చేసుకుంటే చక్కగా బయట పడకుండా ఎగుతాయి. అవి వేపుకొని పక్కకు తీసుకున్నాక ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అవి కూడా కొంచెం వేగాక ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ అవిసె గింజల పొడి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల పొడి చాలా మంచిదంటండి. ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా చాలా మంచిదంట. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎముకలు అనేది పుష్టిగా ఉండేదానికి ఈ అవిసె గింజలు చాలా దోహదపడతాయని విన్నాను నేను కూడా. అందుకని అవిసె గింజలు తెచ్చి పొడి చేస్తున్నానండి. అయితే ఈ రెండు ఏపి పక్క తీసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి కావాల్సినంత కారం, మిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం 2 రెమ్మలు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత ఫస్ట్గా మిక్సీ గిన్నె తీసుకొని మనం ఏ అయితే వేపుకున్నామో మిరపకాయలు, కరివేపాకు, 2 రెమ్మలు చింతపండు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి వేసుకొని స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ అవిసె గింజల పొడి మన కారపొడిలాగా, కరివేపాకు కారపొడిలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలకి చాలా బాగుంటుంది. ఇక్కడ మిరపకాయలు కొంచెం కచ్చబచ్చ మెదగనిచ్చి నేను ముందైతే పెట్టుకున్నామే అవిసె గింజలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే ఇది మనకి మంచిదని చెప్పేటప్పుడు చేసుకుంటే మంచిదే కదా, అందుకని చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది పొడి. అయితే దోశలకి, ఇడ్లీలకి, అన్నంలోకి, దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి, నేను సగం మెదిగినాక సగం తీసి ప్లేట్లోకి, ఆ సగంలో మిగతాయి ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఈ కారంలో అయినా కూడా ఎల్లుల్లిపాయలు వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల కూడా రుచి అనేది వస్తుంది. ఇలా వేసేసుకొని అంతా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు వేయటం వల్ల గడ్డలు గడ్డలుగా వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు చేతితో కూడా శుభ్రంగా ఇట్లా నలిపేసేసుకొని పొడి పొడి చేసుకొని ఒక గాజు సీసాలో కానీ ఎత్తి పెట్టుకుంటే 3 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. మనము అన్నీ మామూలుగా వేపి చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ, దోశలు అలాంటి టిఫిన్లు చేసుకున్న, ఏ టిఫిన్లకైనా కూడా గప్పకన చట్నీ చేయలేకపోయినా కూడా ఇది వేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా ఈజీయే కాబట్టి చాలా బాగుంటుంది. చాలా చేసుకునేది కూడా ఈజీగా ఉంటుంది. మీకు అందరికి కూడా ఈ అవిసె గింజల పొడి, కారపొడి నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా ఎలా ఉందో అవిసె గింజల పొడి కూడా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందండి. మా ఇంట్లో కారపొళ్ళు కరివేపాకుతో మామూలుగా ధనియాల కారపొడి చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ కారపొడి కూడా చేశాను. మామూలుగా నువ్వులు, పప్పులన్నీ కూడా ఒక్కోసారి కారపొడి చేసుకుంటాం. చాలా బాగుంటాయి. వాటితో పాటు ఈ పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. అందరికి కూడా ఇలాంటి వీడియోలు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఓకేనండి.